అన్న ఇప్పుడు మీరు పద్మశ్రీ అవార్డు పొందారు. అంటే కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ మీకు అనుకూలంగా ఉంది, అంచేత కాంగ్రెస్ ఏ రకంగా ఆలోచిస్తుంది, దీనికి పరస్పర వైరుధ్యంలో మీరు అవార్డు తీసుకుంటున్నప్పుడు ఉద్యమం నడపడానికి ప్రతిబంధకంగా ఉంటుందా ఉండదా? ఈ అవార్డు అనేది 30 ఏళ్లుగా జరుగుతున్న ఎంఆర్పిఎస్ ఉద్యమ నేపథ్యాన్ని, ఎంఆర్పిఎస్ మానవీయ కోణంలో చేసిన కొన్ని ఉద్యమాల నేపథ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. దాదాపు 100 మందికి పైగా పద్మశ్రీలు వచ్చాయి. మనం రాజకీయ కోణంలో చూసి అనుకుందాం. గద్దర్కి ఇమ్మని చెప్పి కాంగ్రెస్ ఎట్లా మరి ప్రతిపాదన పంపింది నరేంద్ర మోడీ గారి దగ్గరికి, జయరాజ్కి అది గోరెట్టి వెంకన్నకి ఇమ్మని, అందశ్రీకి ఇమ్మని, ఇంకోరికి ఇమ్మని ఎట్లా పంపింది? గద్దర్ కాంగ్రెస్ కాదు కదా, గోరెట్టి వెంకన్న ఇప్పటికే కాంగ్రెస్ కాదు కదా, అందశ్రీ కాంగ్రెస్ లో సభ్యత్వం లేదు కదా, నాకిస్తే బీజేపీ అని వైరుధ్యం చూస్తారు కదా. మరి మన ముఖ్యమంత్రి చెప్తున్నాడు కదా, మేము ప్రతిపాదన పంపాము, బీజేపీ ఒప్పుకోలేదు అని కేంద్రం చూడలేదు అంటే వాళ్ళకి వస్తే మరి వైరుధ్యం ఉండదా? అందువల్ల ఒకరికి ఇస్తే ఒకటి, ఇంకోరికి ఇస్తే ఇంకోటి అనే పద్ధతి కావాలి. అది ప్రభుత్వం ఆయా రంగంలో సేవలు చేసిన వాళ్ళకి ఇచ్చే గుర్తింపు గల అది, అంతే కదా. ఇప్పుడు వాళ్ళను ఆయా రంగంలో సేవలు చేసినాను కదా కేంద్ర ప్రభుత్వం దగ్గరికి లిస్టు పంపింది. మరి కేంద్ర ప్రభుత్వం దగ్గరికి ఈయన ఎందుకు పంపాలా, ముఖ్యమంత్రి ఎందుకు పంపాలా? కేంద్ర ప్రభుత్వం బీజేపీ కదా భయ్యా కదా, మాకిస్తే బీజేపీ అని చెప్తున్నావు కదా, మరి వాళ్ళకి ఇప్పిస్తానని నువ్వే కదా. వైద్యంలో చూడాలి, ఇది ఆయా రంగాల్లో సేవలు చేసిన వాళ్ళకు ఇచ్చే గుర్తింపు గౌరవంగా చూడాల్సిందే తప్ప. ఇప్పుడు ఎగ్జాంపుల్, రేపు కాంగ్రెస్ పాలన వస్తుంది, ఇంకోటి పాలన వస్తుంది, వాళ్ళ దగ్గర ఈ పద్మశ్రీలు ఉండవా? ఇచ్చిన వాళ్ళకు ఇంకొక తీరుగా అంటకట్టవచ్చునా? రెండోది, ఈ తెలుగు నేల మీద ఎంఆర్పిఎస్ కొంటే ఒక చరిత్ర లేదా? అస్తిత్వ ఉద్యమాలకు కేంద్ర బిందువుగా ఎంఆర్పిఎస్ మారలేదా? కొన్ని వందల సంవత్సరాలుగా కులం పేరు చెప్పుకొని సిగ్గుపడ్డ ఒక జాతి వాళ్ళ కులం పేరు చెప్పుకొని ధైర్యంగా రోడ్డు మీద గర్వంగా తిరుగుతుందా లేదా? సమాజంలో ఈ దేశం లెక్కలేని పథకాలు, ఫలితాలు ఎంఆర్పిఎస్ సాధించి పెట్టలేదా? అది ఆరోగ్యశ్రీ కావచ్చు, వికలాంగుల ఉద్యమాలు కావచ్చు, వృద్ధుల వితంతుల పోరాటాలు కావచ్చు, ఆకలి కేకలు కావచ్చు, మరేదైనా కావచ్చు. నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ జరగని మానవీయ కోణాల ఉద్యమాలు తెలుగు నేల మీద జరిగినాయి. దానికి నాయకత్వం ఇచ్చింది ఎంఆర్పిఎస్ఏ. అధికార పక్షం కొన్ని అంశాలను నిర్లక్ష్యం చేసినప్పుడు, ప్రతిపక్షాలు అంశాల మీద గట్టిగా మాట్లాడలేని పరిస్థితులు ఉన్నప్పుడు ఎంఆర్పిఎస్ ఎంటర్ అయ్యి ఇవన్నీ సాధించి పెట్టింది. నాకు తెలిసి భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్కు లేనంత విజయాలు సాధించిన చరిత్ర ఎంఆర్పిఎస్కి ఇక్కడ ఉన్నది. దీన్ని ఏ రంగంలో మాకు వచ్చింది? నేను కవిని కాదు కదా, నేను కవిని కాదు, నేను ఇంకో రంగంలో లేను. ఏ రంగంలో ఉన్నా? ఉద్యమాల ద్వారా పబ్లిక్లో ఉన్నాం. వచ్చినది ఏంటిది? పబ్లిక్ అఫైర్సే కదా, ఆ రంగంలో వచ్చిందే కదా. 30 ఏళ్ళుగానైతే ప్రజలు ఉన్నాం కదా, మేము గర్వం చెప్తున్నాం. మీరు చెప్పనా, 94లో మొదలుపెట్టి 95 వచ్చేటప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎట్లయితే ఉత్సాహంగా ఎంఆర్పిఎస్ ఉంటుందో 2025లో కూడా అదే ఉత్సాహంతో ఉండదు. మీరే చెప్తాను కదా, ఇప్పుడు మేమే లక్షలు డప్పులు, లక్షలను మళ్ళీ మేమే మారుస్తున్నాం కదా. 1,00,000 డప్పులని చెప్పి 1000కు రాలే మేము, 1,00,000 డప్పులని మళ్ళీ లక్షలకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు అన్నోళ్ళే చెప్పారు 1500 మంది గొంతులు అన్నిటే అది కరెక్ట్ లేదని చెప్పి. దాని ఏమంటారు, వర్గీకరణ లక్ష్యం మాది గలది, 57 కులాది కావచ్చు, కానీ అందరు మద్దతున్నారు, కోట్ల మంది ఆకాంక్షలు కదా ఇది. అందువల్ల భారతదేశంలో ఏ సోషల్ మూవ్మెంట్ ఎదుర్కోలేని సవాళ్ళు ఎదుర్కొన్నది. మళ్ళీ నిర్బంధాలు ఎదుర్కొన్నది, కుట్రలను ఛేదించింది, కుతంత్రాలు ఎదుర్కొన్నది, వెన్నుపోట్లకు గురైంది, ముందు పోట్లకు గురైంది, అడ్డంకులు వచ్చినాయి, పాలకులు నిర్బంధం పెట్టిండ్రు. విప్లవోద్యమం తర్వాత తెలుగు నేల మీద నిర్బంధానికి గురై 1000 మంది అరెస్టులైన సందర్భాలు ఎంఆర్పిఎస్కే ఉన్నది ఈ 3 దశాబ్దాల్లో. అంటే భారతదేశంలో అతిపెద్ద సోషల్ మూవ్మెంట్ సుదీర్ఘకాలంలో జరుగుతుంది. అదే సార్ నాన్ స్టాప్. మళ్ళీ ఉద్యమం ఓ 2 ఏళ్ళు ఉద్యమం లేదు, 3 ఏళ్ళు ఉద్యమం లేదు, మళ్ళీ వచ్చిందన్నట్టు కాదు కదా. ప్రతి దశలో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమంతోనే మేము ముందుకు సాగుతున్నాం. కాబట్టి ప్రతిదాన్ని ఆ కోణంలో చూడాలి. నెక్స్ట్ యూసుఫ్ బాబు ప్రజాపూరు. కృష్ణుడు గారు,
ముందుగా మీకు పద్మశ్రీ అవార్డు శుభాకాంక్షలు. ఇప్పుడు పత్రికల్లో ఈ మధ్య కాలంలో బాగా ప్రచారం ఉంది ఏంటంటే మందకృష్ణ మాదిగ గారు బీజేపీలో చేరుతున్నారు. మీరు ఈ మీ వర్గీకరణ పూర్తయిన తర్వాత మీరు బీజేపీలో చేరుతారా లేదా ప్రజా సంఘాల ద్వారా ఉద్యమకారులను కలుపుకొని ప్రత్యామ్నాయ రాజకీయ పార్టీని స్థాపిస్తారా? వర్గీకరణ జరిగిన తర్వాత ఎలాంటి నిర్ణయం తీసుకోవాలనేది ఎంఆర్పిఎస్, జాతీయ కమిటీ, అనుబంధ విభాగాలు అన్ని భవిష్యత్ కార్యాచరణ మీద, భవిష్యత్ నిర్ణయాల మీద రూపొందిస్తాయి. వర్గీకరణ ఫైనల్ దశకు వచ్చిన సమయంలో యుద్ధంలో మేము ఉన్నాం. ఇప్పుడు దాన్ని అమలు చేసుకోవడం కోసం ఒక యుద్ధం పూర్తి అవుతే మరో కార్యాచరణ మీద దృష్టి పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది ఏ నిర్ణయం అనేది. కానీ ఒక మాట చెప్పగలను, నా కండువ మారదు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు. 30 ఏళ్ల క్రితం నుంచి నా కండువ ఇదే కదా. నా జీవించినంతకాలం ఇదే కండువ ఉంటుంది. నా ఒంటి మీద కండువ వచ్చినప్పుడు కదా, వేరే పార్టీ కండువ వచ్చినప్పుడు కదా నేను పార్టీ మారినట్టు ఇతర పార్టీలో చేరినట్టు. నా ఒంటి మీద కండువ మారు. వర్గీకరణ ఉద్యమం పూర్తి అయిన తర్వాత మళ్ళీ మా ఎగ్జిక్యూటివ్ నిర్ణయం తీసుకోవాలి. కండువ అయితే మారదు. ఇది గ్యారంటీ ఇస్తా. కండువ మారదు, ఏ పార్టీలో చేరేది లేదు. ఇంకా ఏం చేయాలనే విషయం మా కార్యవర్గం ఉంటుంది, భవిష్యత్తు నిర్ణయాలు ఉంటాయి, ఇవన్నీ జరుగుతాయి. కానీ ఒక మాట మీద చెప్తా, భవిష్యత్తు నిర్ణయాలు ఎట్లుంటాయంటే అంబేద్కర్ కాలం నుంచి నేటి వరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, అణగారిన వర్గాల సమస్యలు ఎన్ని పెండింగ్లు ఉన్నాయో వాటన్నిటినీ సమాజం ముందుకు తీసుకొస్తాం, ప్రభుత్వం ముందుకు తీసుకొస్తాం. దేశంలో ఎక్కడ లేని సమాజం కోసం ఉద్యమాలు కూడా నిర్మిస్తాం. అది గ్యారంటీ. ఏంటి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ న్యాయశాఖ మంత్రి. అరే న్యాయశాఖలోనే రిజర్వేషన్ లేవు, హైకోర్టులో రిజర్వేషన్ లేవే, సుప్రీంకోర్టులో రిజర్వేషన్ లేవే. అంబేద్కర్ గారే కదా న్యాయశాఖ మంత్రి, మొదటి న్యాయశాఖ మంత్రి అంబేద్కర్ గారే కదా. మరి రిజర్వేషన్లు పితామహుడని అంబేద్కర్ని అంటాం కదా. మరి అంబేద్కర్ ఏ శాఖకు ప్రాతినిధ్యం వహించాడో అన్నట్టు రిజర్వేషన్ లేవు. ఆయనకి ఇష్టం లేక చేయలేదా? కాదు, కొన్నిటిని మాత్రమే ఆమోదించింది, కొన్నిటిని ఆమోదించలేని పరిస్థితులు కూడా రాజ్యాంగం రాసుకోవాల్సి వచ్చేసింది. అంటే అంబేద్కర్ మీద కూడా ఎంత ఒత్తిడి ఉన్నది ఆ కాలంలో అని దీనికి అర్థం. రెండోది, ఇప్పుడు లోక్సభ, రాజ్యసభ కలిస్తేనే పార్లమెంటు, రెండు కలిస్తేనే. లోక్సభలో రిజర్వేషన్లు ఉన్నాయి ఎస్సీ ఎస్టీలకు, రాజ్యసభలో లేవు కదా. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యసభ సభ్యుడే కదా, ఇప్పుడు లోక్సభలోకి వెళ్ళలేదు కదా. అంటే ఆయన రాజ్యసభ సభ్యుడే, కానీ రాజ్యసభలో రిజర్వేషన్ లేవు. ఆయన న్యాయశాఖ మంత్రే, న్యాయశాఖలో రిజర్వేషన్ లేవు. ఇక్కడ శాసనసభ ఉంటుంది, శాసన మండలి ఉంటుంది. శాసనసభలో ఎస్సీ ఎస్టీలకు రిజర్వేషన్లు ఉన్నాయి, మరి పక్కన ఉండబడి శాసన మండలిలో లేవు. అంటే ఆ రోజుల్లో కూడా అన్నిటినీ ఆయన ఆకాంక్షల్ని అమలు జరగకుండా అడ్డుకున్న